గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు టైప్స్ ఆఫ్ రోడ్ ప్యాటర్న్స్, డిఫరెంట్ రోడ్ నెట్వర్క్ ప్యాటర్న్స్ నేను ఈరోజు 4 చెప్తాను. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా 4 ప్యాటర్న్స్ చెప్తాను. ఫస్ట్ అయితే రోడ్ ప్యాటర్న్స్లలో రెక్టాంగులర్ అండ్ బ్లాక్ ప్యాటర్న్. రెక్టాంగులర్ బ్లాక్ ప్యాటర్న్ అంటే ఇది వచ్చేసి ఒక రోడ్ది ప్యాటర్న్. మనకు పైకి వెళ్ళి చూస్తే మనకి ఇలా ప్యాటర్న్ కనిపిస్తుంది, కానీ మనం లేకపోతే ఏదైనా గూగుల్ మ్యాప్లో చూసినా కనిపిస్తుంది, కానీ నార్మల్గానైతే ఇలానే ఉంటుంది. ఇవనేవి అన్ని హౌజెస్. ఈ హౌజెస్ అంటే ఇది బుల్టప్ ఏరియాస్, ఇవన్నీ బుల్టప్ ఏరియా. ఇది అనేది వచ్చేసి సెంట్రల్ ఏరియా. ఇది అనేది రోడ్ ఏమవుతుందంటే ఇది బుల్టప్ ఏరియా అంటే ఒక రెసిడెన్షియల్ హౌస్. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఒక సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ట్రావెల్ అవ్వాలంటే ఇలా ఇలా అవుతాడు, లేకపోతే ఇలా నన్ను అవుతాడు, లేకపోతే ఇలా. సో మన ఇల్లు పక్కకుంటే ఒక రోడ్ ఉంటుంది కదా కంపల్సరీ. ఇన్ కేస్ లేకపోతే మన ఇంటి వెనకాల ఇంటి సైడ్కు కంపల్సరీ ఒక రోడ్ ఉంటుంది మనం వెళ్ళడానికి. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే మనం వెళ్ళలేము, అది ఇంపాసిబుల్. సో ఇక్కడికి వెళ్ళి మెయిన్ సెంటర్ ఆఫ్ సిటీ అంటే ఈ హౌస్ బిల్టప్ ఏరియాలోకి వెళ్ళి, అంటే ఇక్కడ ఒకటే హౌస్ ఉండదు, ఇక్కడ 2-3 హౌసెస్ ఉంటాయి. ఈతను ఇలా వెళ్తాడు, ఈయన ఇలా లేకపోతే ఈయన ఇలా వెళ్తాడు. సో వాళ్ళకి రోడ్డు. సో ఇలా ట్రాన్స్పోర్ట్ ఇలా వెళ్తూ ఉంటారు. సో మెయిన్ రోడ్ అనేది ఇలా ఉంటుంది. ఇలానన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఈయన ఇలా ఇలా. వీళ్ళందరికీ రోడ్ పక్కకుంటే ఉంది కదా, కానీ ఒకవేళ వీళ్ళు వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలి, లేకపోతే ఇలా వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళు వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఇలా బయటకు వెళ్ళాలి, ఇది ఒక రోడ్ అన్నట్టు. లేకపోతే ఇలా, ఇది ఒక సంధి. ఇప్పుడు మన లోకల్ స్ట్రీట్స్లలో సందులు ఉంటాయి కదా, లేకపోతే ఇలా ఈ మధ్యలో ఉన్న వెళ్ళాలంటే ఈ సంధి అన్న దాటి బయటకు వెళ్ళాలి, లేకపోతే ఈ సంధి. ఇది ఒక రోడ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇది రెక్టాంగులర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ ప్యాటర్న్. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఏరియా. ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఊరిలో ఏదైనా ఒక సెంటర్ ఆఫ్ ఏరియా ఉంటుంది కదా, సో అలాంటి ఇది సెంటర్ ఆఫ్ ఏరియా. ఇక్కడ అన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఏదో ఒకటి సంథింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటున్నాం. ఇక్కడ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఈ మెయిన్ సెంటర్ ఆఫ్ సిటీకి వచ్చి ఈ రోడ్ నుండి ఇలా బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ సిటీకి వచ్చినాక ఇలానన్నా ఇవి రోడ్స్. ఇలా ఇలా వెళ్తారంటే ఇవి రోడ్ ప్యాటర్న్. ఇది ఒకటి ఇలా, లేకపోతే ఇలా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సర్క్యులర్ ప్యాటర్న్. ఇది సెంటర్ ఆఫ్ సిటీ. ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ ఇక్కడన్నా, లేకపోతే ఇక్కడన్నా రెసిడెన్షియల్ హౌసెస్ కన్స్ట్రక్ట్. వీళ్ళు ఇక్కడ బయటకు వెళ్ళాలంటే వాళ్ళ రోడ్ ఇది, లేకపోతే వాళ్ళు ఒకవేళ సెంటర్ ఆఫ్ సిటీకి రావాలంటే వీళ్ళు ఇక్కడ నుండి డైరెక్ట్ ఇలా వస్తాయి. ఒకవేళ ఫర్ సపోజ్ ఎవరిదైనా హౌస్ ఇక్కడ ఉందనుకోండి, సో వాళ్ళు ఇలా వస్తే సెంటర్ ఆఫ్ సిటీ వస్తుంది. ఇలా అన్నట్టు రోడ్ అన్నట్టు వాళ్ళకి, అంటే వెళ్ళడానికి రావడానికి రోడ్. ఇప్పుడు నెక్స్ట్ హెక్సాగోనల్ ప్యాటర్న్. హెక్సాగోనల్ ప్యాటర్న్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ హౌసెస్ ఉన్నాయి, వీళ్ళు రావాలి అంటే వీళ్ళు ఇలా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడికి రావాలనుకుంటున్నాను, ఇది రోడ్ ఇలా ఇలా వచ్చి ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడ నుండి ఇలా. ఇది ఒక రోడ్ ప్యాటర్న్ అన్నట్టు. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వెళ్ళాలి అంటే ఈ నుండి ఇదంతా ట్రాఫిక్ చేయాలి. ఇది ఒక రోడ్ ప్యాటర్న్. ఇలా రోడ్స్ అనేవి చేస్తారు. ఇవన్నీ లోకల్ స్ట్రీట్స్లలో ఇలాంటి టైప్స్ ఆఫ్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. వేరే స్ట్రీట్స్లలో డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు హైవేస్ కానీ అక్కడ ఉన్నాయనుకో, అక్కడ కూడా కొన్ని దగ్గర ఇలాంటి ప్యాటర్న్స్ ఫాలో చేస్తారు, లేకపోతే లేదు. ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఫర్ సపోజ్ ఇక్కడ హౌస్ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఈ రోడ్ అంతా తిరిగి ఇట్లా తిరిగి బయటకు రావాలి ఇలా అన్నట్టు. ఇది ఒక రోడ్ ప్యాటర్న్. ఎందుకు? ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి, వెహికల్స్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రోడ్ వేసినప్పుడు కొన్ని లిమిట్స్ అనేవి ఉంటుంది. ఒక బిల్డింగ్ ఏరియాకున్న రోడ్కి ఎంత డిస్టెన్స్లో వేయాలి, మళ్ళీ బ్యాంక్ మన అది ఉంటుంది కదా రివర్స్కి ఉన్న రోడ్కి ఎంత దూరంలో వేయాలి, అవన్నీ లిమిట్స్ అనేవి కొన్ని కోడ్ బుక్స్లలో ఉంటాయి. మనం ఆ కోడ్ బుక్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయాలి హౌస్. మళ్ళీ హౌస్కి కూడా స్టాండర్డ్ కోడ్స్ ఉంటాయి. కోడ్ బుక్స్ ప్రకారమే మనం అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. రోడ్స్కి కూడా ఇంత విడ్త్ ఉండాలి, ఇంత ఉండాలి. రోడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి. డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. దాన్ని బట్టే ఇవన్నీ ఉంటాయి. లోకల్ స్ట్రీట్స్ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను. ఫస్ట్ మీరు అది చూడండి, లోకల్ స్ట్రీట్ అంటే ఏంటిది, ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటిది, అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.